హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య మ్యాథ్ ఛానల్. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీకు అందరికీ అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో 28 సమ్ చూడండి. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 5 సంవత్సరాల కాలంలో మొత్తం 3/2 రెట్లు అయ్యాను. వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు అన్నాడు. ఆ అప్పుని మనం 1 అనుకుందాము. అప్పు అనేది 1 అనుకున్నాను. 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఎంత అయింది? 3/2 రెట్లు అయ్యిందంట. సో మొత్తం ఎంత అయింది? 3/2 టైమ్స్ అయింది. 3/2 ఇంటూ 1 3/2 అయింది. అయితే వడ్డీ రేటు అడుగుతున్నాడు. వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? I = PTR/100 R ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి వడ్డీ ఎంత తెలుసుకోవాలి. వడ్డీ అంటే ఎలా వస్తుంది? మొత్తంలోంచి అసలు తీసేస్తే వస్తుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? 2 1s are 2, 3 - 2 ఎంత? 1/2 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చేసుకుంటే 1/2 P ఎంత? 1, టైం ఎంత? 5 years. R ఫైండ్ అవుట్ చేయాలి బై 100. ఓకే, ఇక్కడ 5 టేబుల్లో 100 20 టైమ్స్. ఇక్కడ 2 1s are 2 10s are. అప్పుడు ఇది 10 ఇక్కడ మల్టిప్లై చేస్తే 10 1s are 10. సో R ఈక్వల్ వచ్చింది 10% వచ్చింది. సో వడ్డీ రేట్ ఎంత? 10%. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.